ఆర్ఈసీ లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈ రోజు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. 8,40,00,000 రూపాయల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకి వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్న వారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతిరోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలకి మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు కూడా మనకి ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ని పంపించడం జరిగింది. ఎంతో ఉపయోగకరమైన మొబైల్ మెడికల్ యూనిట్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల శాఖ తరపున గౌరవ గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఒక డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. డాక్టర్ కి పర్ మంత్ 80,000 రూపీస్ శాలరీ ఇస్తాము. అలాగే మనం ఒక స్టాఫ్ నర్స్ ని అపాయింట్ చేసుకున్నాము. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. అలాగే 2 ఫార్మసిస్ట్, ఒక డ్రైవర్ ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వారికి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. ఎంతో పారదర్శకంగా జిల్లా యంత్రాంగం మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ స్క్రూటినీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ఐఆర్సిఎస్ వాళ్ళు తీసుకుని అగైన్ అక్కడ సెలెక్ట్ చేసిన టీంని మాత్రమే మనకు పంపించడం జరిగింది. 5 మెంబర్ టీం ఈ మొబైల్ మెడికల్ యూనిట్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండలంలో మనకి చెంచుగూడెమ్స్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండలిని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2,000 నుంచి 2,500 వరకు ఓపీని వీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు, మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు, డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఐఆర్సిఎస్ శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో భరిస్తుంది. జిల్లాలో కొత్త జిల్లా మనం ఐఆర్సిఎస్ కి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక వారం రోజుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మొబైల్ మెడికల్ యూనిట్ రావడం అయితే ఈ జిల్లాకి చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ టీంని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవల్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. డాక్టర్కి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మందులకి కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రతి ఇష్యూని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే భరిస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 మెంబర్ టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ఆర్ఈసీ ఫౌండేషన్ ఢిల్లీ వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 7 జిల్లాల్లో నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు, మత్స్యకారులకు, అడవి బిడ్డల కోసము ప్రతిష్టాత్మకంగా మీ ఇంటికి మీ డాక్టర్ అనే పేరు మీద ఒక అద్భుతమైన ప్రాజెక్టును మన నంద్యాల జిల్లాకు కేటాయించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టు నంద్యాల జిల్లాకు రావడానికి ఎంతో సహకరించారు. మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మా రాష్ట్ర చైర్మన్ గారికి, రాష్ట్ర సెక్రటరీ గారికి, రాష్ట్ర కమిటీ అందరికీ కూడా నంద్యాల రెడ్ క్రాస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ లో భాగంగా మొట్టమొదటిగా మే వరకు బండాత్మకూరు మండలానికి ఈ వెహికల్ ని కేటాయించారు. అలాగే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే నిరుపేదలలో, ఎస్సీ ఎస్టీలలో
మాతృ మరణాలను తగ్గించడము, చిన్నారుల మరణాలను తగ్గించడము, అలాగే వ్యాక్సినేషన్ మీద అవగాహన కల్పించడము, రక్తహీనత తదితర అంశాలపైన కృషి చేయడము, అలాగే ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదో, ఏదైతే 104 సేవలు ఉన్నాయో, ఏవేవి ప్రజలకు ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి ఎలాంటి సేవలు అవసరం అనే విషయం పైన దానికి తగిన విధంగా రూపకల్పన చేయడానికి 3 నెలల పాటుగా ఒక మండలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కొనసాగుతుంది. మే తర్వాత మళ్ళీ రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈ ప్రాజెక్ట్ ని మిగతా మండలాలు కూడా విస్తరిస్తాము. మనకు ఈ యొక్క అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈ అంబులెన్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ని మనము మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దీన్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, తర్వాత 0 నుంచి 6 ఇయర్స్ ఉన్నటువంటి వారికి, తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కి, తర్వాత లోకల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటి పైన మనము ఈ మొబైల్ మెడికల్ యూనిట్ అనేది ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో విలేజ్ కి విజిట్ చేసిన తర్వాత లోకల్ అందరికీ సమాచారం తెలియజేసి అక్కడ ఉన్నటువంటి వారికి సమస్యల తర్వాత వాళ్ళకి టాబ్లెట్ మెడిసిన్ కూడా సప్లై చేయడం జరుగుతుంది ఉచితంగా. సో ఈ యొక్క అవకాశాన్ని మన నంద్యాల జిల్లాకి ప్రొవైడ్ చేసినందుకు మనం ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి, ఆర్ఈసీ ఢిల్లీ టీం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ మన జిల్లాకు రావడానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు చాలా కృషి చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి నంద్యాల జిల్లాలో ప్రెసిడెంట్ గా ఉంటారు. మేడం గారు, అంబులెన్స్ వాహనం వచ్చింది, దీన్ని మొబైల్ మెడికల్ యూనిట్ మీ ఇంటికి మీ డాక్టర్ కాన్సెప్ట్ తో మన రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ 7 చోట్ల ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఇంప్లిమెంట్ చేసింది. ఈ రోజు విజయవాడలో మన రాష్ట్ర గవర్నర్ గారు హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ నజీర్ గారు ఆయన ప్రారంభిస్తారు. ఇక్కడ నంద్యాలలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో చెంచులు ఎక్కడైతే ఉన్నారో వారికి వైద్య సేవలు అందవు. ఆ ఉద్దేశంతో చెంచులు బయటకు రాకుండా మన వెహికలే శ్రీశైలం గానీ, మన ఆలగడ్డ అహోబిలం గానీ, బండి ఆత్మగూరు గానీ, ఆత్మగూరు రూరల్ రిమోట్ ఏరియాలలో మన వెహికల్ పోయి అక్కడి చెంచులకు గ్రామీణులకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తుంది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం కూడా మన రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ రెడ్ క్రాస్ సొసైటీకి ఈ అంబులెన్స్ ఇచ్చిన మన రెడ్ క్రాస్ ఫరీదా సార్ గారికి, గవర్నర్ గారికి, అలాగే ఇక్కడ కృషి చేసిన మన జిల్లా కలెక్టర్ కు, మన సెక్రటరీ సార్ శ్రీకాంత్ రెడ్డి గారికి, మన టీం కు, చైర్మన్ గారికి ధన్యవాదాలు. అలాగే మన ఈ మొబైల్ మెడికల్ టీం కూడా వాళ్ళు బాగా పనిచేసి ఒక సేవా దృక్పథంతో ఉంది రెడ్ క్రాస్ సొసైటీ. ఆ సేవా దృక్పథంతో పనిచేస్తూ మన యొక్క సేవలను, రెడ్ క్రాస్ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలి. అలాగే మన మొబైల్ మెడికల్ సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, చెంచు మహిళలు కానీ, ఆత్మకూరు రిమోట్ ఏరియాలో కానీ పనిచేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.